ఏంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఎనీ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ మీకు చెప్తారు వాళ్ళ ప్రాక్టీస్లో ఒక 30% ఆఫ్ ద పేషెంట్స్ విల్ హ్యావ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో చాలా ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు. కాన్స్టిపేషన్ కెన్ బి ఎ సిమ్టమ్, డైరియా కెన్ బి ఎ సిమ్టమ్, అబ్డామినల్ పెయిన్ ఈజ్ ఎ సిమ్టమ్. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఒక రోజు ఎక్కువ అవుతుంది, ఒక రోజు ఉండదు. సో 3 days ఇన్ వీక్ ఉంటుంది, 3 days ఇన్ వీక్ ఉండదు. ఒకరోజు కాన్స్టిపేషన్ ఉంటుంది, ఒకరోజు డైరియా ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఎందుకు అని అంటే అక్కడ ఫిజికల్గా డిఫార్మిటీ ఉండదు పేషెంట్స్కి, కాకపోతే ఫంక్షనల్గా అంటే మీ గట్ యొక్క మొటిలిటీ చేంజ్ కావడము, లేకపోతే మీ నరాల యొక్క సెన్సిటివిటీ చేంజ్ కావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫ్రాక్చర్ తోటి పేషెంట్ ఒక పెద్ద వూండ్ అయింది. సో వూండ్ అయినప్పుడు గాలి తాకినా నొప్పి అవుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే అక్కడ నర్వ్ ఎండింగ్స్ అనేది ఎక్కువ అయిపోయి సెన్సిటివ్ అయిపోతుంది ఆ ఏరియా. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ గట్. అక్కడ ఏం కాకపోతే గట్లో ఏంటి అని అంటే ఏం పుండులాగా ఉండడము, అల్సర్ లాగా ఉండడం, ఏం ఫిజికల్గా ఏం డిఫార్మిటీ ఉండదు. కాకపోతే ఫంక్షనలీ అక్కడ ఉన్న నర్వ్ ఎండింగ్స్ అనేవి చాలా సెన్సిటివ్ అయిపోయి హైపర్ సెన్సిటివిటీ అంటాం. ఆ హైపర్ సెన్సిటివిటీ తోటి నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీ, ఇప్పుడు నార్మల్ డైజెషన్ ప్రాసెస్ కూడా మీ బ్రెయిన్ ఎలా సెన్స్ చేస్తుంది అంటే అక్కడ నొప్పిలాగా సెన్స్ చేస్తాం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో కాన్స్టిపేషన్ వేరియంట్ ఉంటుంది. ఇండియాలో యాక్చువల్లీ కాన్స్టిపేషన్ వేరియంటే మోర్ కామన్, డైరియా వేరియంట్. ఓహో, సర్ప్రైజింగ్.